హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు నేను మన ఛానల్లో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సున్నుండలు తయారు చేయడం చాలా కష్టం, లెంతీ ప్రాసెస్ అనుకుంటారు అందరూ. బట్ నేను ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను ఎలా తయారు చేయాలో. నేను కూడా అలానే అనుకునేదాన్ని, అందరిలానే చాలా కష్టమైన ప్రాసెస్ ఎవరు చేస్తారులే అనుకునేదాన్ని. బట్ ఒకసారి ట్రై చేశాక నాకు అర్థమైంది చాలా సింపుల్ అని. అందుకే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో. దానికోసం మనం ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలి. పొట్టు మినపప్పు హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులో ఐరన్ ఉంటుంది. సో లేడీస్కి చాలా మంచిది. అందుకే నేను పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నాను, లేకపోతే నార్మల్ మినపప్పునే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మినపప్పుని ఫ్రై చేసుకుందాం. అడుగు మందంగా ఉన్న కళాయి పెట్టుకొని మినపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు సున్నుండల టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మినపప్పు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు, మీడియం టు లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వలన మనకు మినపప్పు అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి పూర్తిగా. మనకు ఈ మినపప్పు ఏ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయాలనేది తెలియకపోతే మనకి ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు కలర్ కూడా గోల్డెన్ కలర్కి చేంజ్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మినపప్పు మొత్తం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బెల్లాన్ని తురుముకుందాం. బెల్లాన్ని తురుముకుంటే మనకు మిక్సీ పట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో నేను ఇట్లా తురుముకుంటున్నా. నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం యూజ్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇట్లా మంచిగా తురుముకున్న తర్వాత బెల్లాన్ని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మినపప్పు మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. నార్మల్గా మనం కావాలంటే ఫస్ట్ మినపప్పుని మిక్సీ పట్టుకొని తర్వాత బెల్లంని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మినపప్పు, బెల్లం అండ్ 2-3 ఇలాచి యాడ్ చేసి అన్నీ కలిపి మిక్సీ పడుతున్నా. మనకు టెక్స్చర్ అనేది కొంచెం రవ్వలాగా ఉండాలి. మరీ పిండిలాగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు, తినేటప్పుడు కూడా మనకు అంత ఫీల్ అవ్వలేం మనం. సో నేను కొంచెం రవ్వలాగా మిక్సీ పడుతున్నా. మీకు నచ్చినట్టు మీరు కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. నాకు తెలిసి సున్నుండలలో ఇలా ఎవరు డిఫరెంట్గా చేసి ఉండరేమో. సో నేను అందుకే ఇలా చేస్తున్నాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇలా చేయడం. ఏంటంటే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా. సో నేను ఇక్కడ బాదం పప్పుని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి యాడ్ చేస్తున్నా. బాదం పప్పు హెల్త్కి చాలా చాలా మంచిది. అందుకే నేను ఇక్కడ బాదం పప్పుని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి సున్నిపిండిలో యాడ్ చేస్తున్నాను. చాలామంది పిల్లలు సున్నుండలు తినడానికి ఇష్టపడరు. సో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. అండ్ మనకి తినేటప్పుడు కొంచెం క్రంచినెస్ కూడా తగులుతుంది, టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో నేను అందుకే కొంచెం డిఫరెంట్గా డ్రై ఫ్రూట్స్ వేసి ట్రై చేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది టేస్ట్. ఇట్లా డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సున్నుండల పొడి ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. మనం ఇట్లా పిడికిలు పట్టుకుంటే అది పిడికిలో నిలవాలి, ఇట్లా జారిపోవద్దు పొడిలాగా. అట్లా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనము ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యిని మంచిగా వేడి చేసుకోవాలి. వేడి వేడి నెయ్యిని ఈ పొడిలో వేస్తూ మనం చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుని మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను లడ్డూలు చుడుతున్నాను కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ. మీరు కూడా అలానే లడ్డూలాగా చేసుకోండి. షాప్లో దొరికే సున్నుండల కంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా న్యాచురల్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సున్నుండలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా కొంచెం డిఫరెంట్ రెసిపీ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూడండి సున్నుండలన్నీ ఇలా చాలా మంచిగా వస్తాయి. మనకి అక్కడక్కడ బాదం కూడా కనిపిస్తుంది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెల రోజుల వరకు మనకి ఇవి ఖరాబ్ అవ్వవు. ఖచ్చితంగా ట్రై చేయండి.